హలో ఫ్రెండ్స్, ఇవాళ మన స్పెషల్ అటుకుల దోశ. బయట మంచి గోల్డెన్ రంగుతో లోపల సూపర్ సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఎప్పుడూ చేసుకునే దోశలు కాకుండా ఇలా అటుకులతో ఒకసారి ట్రై చేద్దామా? సరే, తయారు చేద్దాం రండి. అటుకుల దోశ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకోవాలి. అలాగే అందులో అరకప్పు అటుకులు, 2 స్పూన్లు మినపప్పు తీసుకుని మూడింటిని బాగా నీరు పోసి కడుక్కోవాలి. ఇప్పుడు ఇలా 2-3 సార్లు కడుక్కున్న తర్వాత తగినంత నీళ్లు పోసి 2 గంటల పాటు దీన్ని పక్కనట్టు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు ఇలా చిక్కగా చిలుక్కున్న పెరుగు తీసుకుని అందులో సరిపడా నీరు కూడా తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఇందాక మనం నానబెట్టాం కదా 2 అవర్స్, ఆ 2 గంటలు నానబెట్టిన ఈ యొక్క బియ్యము, మినప్పప్పు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఈ మజ్జిగలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మరొక 3 గంటలు ఇలా మజ్జిగలో బియ్యము, అటుకులు కలిపి నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇలా నానిన అటుకులు, బియ్యాన్ని కలిపి మిక్సీలో మజ్జిగతో సహా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా రుబ్బుకున్న పిండిలో ఒక 1/2 స్పూను సోడా ఉప్పు, తగినంత ఉప్పు వేసి దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి ఉంచుకున్న పిండిని రాత్రంతా ఇలాగే నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు పెనం వేడెక్కిందండి. మనము ఇలా దోశ బ్యాటర్ వేసుకుని నీట్గా వేసుకుందాం. దోశ వేసేసుకోవటమే. మంటని స్లోగా ఉంచండి, లేకపోతే మాడినట్టు అయిపోతూ ఉంటుంది. చుట్టూరా కొద్దిగా నూనె వేసుకుందాము. ఫ్రెండ్స్, అలాగే ఈ అటుకుల దోశ బ్యాటర్తో మనము గుంట పునుగులు కూడా చేసుకోవచ్చండి. ఒకసారి ఇలా బ్యాటర్ తయారు చేసుకుని అలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి.